హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటి అలా షాక్ అవుతున్నారు? స్వాతి చినుకులు, ఆడిద ఆధారం, భార్యామణి ఇలాంటి ఈటీవీ సీరియల్స్లో కత్తి తిప్పే శ్రావణి ఇక్కడికి ఇలా అభిరుచి సెట్కొచ్చి గెరిట పట్టుకుందేంటా అనా? ఫైటింగే కదండి, నాకు కుకింగ్ కూడా బాగా వచ్చు. అందుకనే ఇవాళ మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని మీకు పరిచయం చేద్దామని మన అభిరుచి సెట్కి వచ్చేసాను. మరి ఆ స్వీట్ ఏంటో తెలుసా? మ్యాంగో బాసుంది. మరి మ్యాంగో బాసుందికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మ్యాంగో బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు అరకప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బ్రెడ్ స్లైస్లు 2. అసలు ఈ రోజు నేను బాసుంది ఎందుకు చేస్తున్నాను మీకు తెలుసా? నేనే చెప్తాను. ఈరోజు వరల్డ్ మిల్క్ డే, అంటే ప్రపంచ పాల దినోత్సవం. సో మరి వరల్డ్ మిల్క్ డే కాబట్టి నేను బాసుంది చేస్తున్నాను. మరి నేనైతే బాసుంది తయారు చేయడానికి జెర్సీ ఎన్రిచ్డ్ పాలు వాడుతున్నానండి. ఎందుకంటే ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంది. మనం రోజు 2 గ్లాసులు పాలు తాగితే కనుక మన ఎముకలు చాలా బలంగా దృఢంగా తయారవుతాయి. ముందు పాన్ పెట్టి ఇందులో పాలు వేస్తున్నానండి. సో ముందుగా నేను పాలు వేస్తున్నాను. ఈ పాలతోనే మన శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుందన్నమాట. ఈ పాలు మరిగేలోపు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి. ఏంటంటే అఫ్కోర్స్ చాలా మందికి తెలియదు అది. నేను సీరియల్కి రాకముందు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఒక షోలో, అది మన ఈటీవీలో. అక్కడే ఓనమాలు అన్నీ నేర్చుకున్నాను. ఆ షో ఏంటో తెలుసా? ద గ్రేట్ అభిరుచి. ఇక్కడే ఫస్ట్ యాంకర్గా అన్ని కూర్చో తప్పులు చేసుకుంటూ అలా 1, 1, 2, 3, 4 అన్నీ నేర్చుకొని ఇప్పుడు ఇన్ని సీరియల్ చేస్తున్నాను. రియల్లీ థ్యాంక్ యూ టు అభిరుచి. ఇవి బాగా మరిగాయండి, బట్ ఇంకా మరగాలి. కానీ నేను మీకు ముందే చెప్పాను కదా, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తానని. ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చెప్తా. పాలు మరిగేటప్పుడు మనం బ్రెడ్ని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఇలా బ్రెడ్ స్మాష్ చేసి వేసుకుంటే పాలు త్వరగా చిక్కబడతాయి. నెక్స్ట్ ఈటీవీలో నేను ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ నా 7 years జర్నీ అండి సీరియల్స్లో. ఈ 7 yearsలో ఏ ఒక్క ఇయర్ కూడా నేను ఈటీవీని మిస్ అవ్వలేదు. దట్స్ ఐ ఫీల్ లైక్ అది ఒక గాడ్ గిఫ్ట్గా నేను అనుకుంటున్నాను. ఇది చిక్కబడిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బాసుందిని మనం స్మూత్గా తినాలి అంటే ఈ బ్రెడ్ అక్కడక్కడ తగిలి డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకని సపరేట్. యా, ఇప్పుడు ఇందులో పంచదార, నెక్స్ట్ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం, కుంకుమ పువ్వు కలర్, సూపర్ కలర్. సో ఈ కుంకుమ పువ్వుని ఏం చేశానంటే కొంచెం హాట్ మిల్క్లో వేసి కాసేపు ఉంచానండి. సో మనకి కలర్ వస్తుంది. దీన్ని కాసేపు బాగా మరిగనిద్దాం. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. మనం దీంట్లో మ్యాంగో యాడ్ చేసే ముందు ఈ పాలను కొంచెం చల్లారనివ్వాలండి. ఎందుకంటే మ్యాంగో కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మ్యాంగో యాడ్ చేద్దాం. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను మామిడి పండుని గుజ్జులా చేసుకున్నాను, దీన్ని ఇందులో యాడ్ చేద్దాం. మీకు పాలు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇందులో మీరు కొంచెం కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మామిడి పండు నేను ఆల్రెడీ గుజ్జుగా చేశాను కాబట్టి ఇందులో అవసరం లేదు. ఈ బాసుందిని మనం చల్లగా కావాలంటే చల్లగా తినచ్చు, వేడిగా కావాలంటే వేడిగా తినచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం పిస్తా వేద్దాం.
ఆ పిస్తా పలుకులు మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే వావ్. మన బాసుంది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వెరీ టేస్టీ మ్యాంగో బాసుంది రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మ్యాంగో బాసుంది తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి వేసి దగ్గర పనివ్వాలి. ఇది వడగట్టి మరో పాన్ లో తీసుకోవాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి మరగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మామిడి పండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే మ్యాంగో బాసుంది రెడీ. రాజుగారు, యమ్మీ యమ్మీ మ్యాంగో బాసుంది మీ ముందు ఉందండి. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కానీ అంతకుముందు నేను ఆగలేను, నేను కూడా తినేస్తాను. ఇలాంటి డిష్లే అలా ఉంటాయండి. ఎదురుగా పెట్టుకొని తినకుండా ఎక్కువసేపు మాట్లాడలేము. నేను అస్సలు ఉండలేను. వావ్, మీకు ఎలా ఉంది? చాలా సూపర్ గా ఉంది కదా. మరి ఎందుకండి లేట్? అర్జెంట్ గా కిచెన్ లోకి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ మరో మంచి రెసిపీతో మీ ముందుంటారు. అంతే, బాయ్.